ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. ఏసీటీ వారి ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతూ ఉన్న అష్టాదశ మహాపురాణ అంతర్గతమైన శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమానికి సంస్కృత భాషపై ఆసక్తి కలిగిన సందర్శక మహాశయులందరికీ కూడా శుభకర స్వాగతము. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామః సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యః కార్యక్రమే మదాలసాదేవ్యాः తథైవ కువలయాశ్వతः ఇతి ప్రసిద్ధస్య ఋతధ్వజస్య జీవనం భక్తియుతం యోగయుతం సద్గురు దత్తాత్రేయస్య ఆశీర్బలేన దివ్య సమాశిష కథం సంపత్కరం భవతి సంపత్కరం భవేత్ ఇది విషయః విదితః. నిన్నటి రోజు జరిగిన కార్యక్రమంలో మదాలసాదేవి యొక్క ఆ విధంగానే ఆమె భర్త అయినటువంటి కువలయాశ్వుడు అనే ప్రసిద్ధి కలిగిన ఋతధ్వజుడి యొక్క వైవాహిక జీవితం భక్తియుతంగా యోగయుతంగా దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులతో
ఏ విధంగా ప్రవర్తిల్లింది అనే విషయం అధ్యయనం చేశాం. ఇవాళ వారి యొక్క పుత్రులు ఎంత గొప్పవాళ్ళయ్యారు అనే విషయం అధ్యయనం చేద్దాం. అద్య తయోః పుత్రాః యోగశాస్త్ర విషయే ఆధ్యాత్మిక విషయే చ భక్తి విషయే చ కథం సుసంపన్నాః అభవన్ ఇది విషయः అధ్యేతవ్యः. అన్ని విషయాల్లో కూడా ఆ దంపతుల కుమారులు గొప్పవాళ్ళయ్యారు. అది ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం. పుత్రులు అంటే సంతానం. ఆ సంతానం స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు, ఎవరైనా సరే తమ సంతానం ఉన్నత స్థితిలో ఉండాలి అనుకుంటారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా. తమకంటే ఉన్నత స్థితిలో ఉండాలి అని భావిస్తారు. అలా ఆశించడం వారి ధర్మం. పుత్రాదిచ్ఛేత్పరాజయం అని అర్జునుడు చెప్తాడు. బభ్రువాహనుడు అర్జునుడినే ఓడించాడు. అతని కుమారుడే, అర్జునుడి కుమారుడే. ఆ సందర్భంలో పుత్రాదిచ్ఛేత్పరాజయం సంతోషిస్తాడట. తన కుమారుడని తెలియదు, అతనికి తనకు తండ్రి అని తెలియదు. యుద్ధంలో అవక్ర పరాక్రముడైనటువంటి బభ్రువాహనుడు అర్జునుడిని పరాజితుణ్ణి చేసేటప్పటికి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా తెలిసింది అతను తన కుమారుడే అని. అప్పుడు అతను ఆనందంగా స్వీకరిస్తాడు ఆ పరాజయాన్ని. ఏమిటి అందులో అంతరార్థం? పుత్రాత్ ఇచ్చేత్ పరాజయం. పుత్రాత్ కుమారుడి వలన పరాజయమును ఇచ్చేత్ కోరవలెను. అంటే తనకంటే తన కుమారుడు గొప్పవాడవుతాడు, అవ్వాలి అని ఆశిస్తాడు కనుక అటువంటి కుమారుడి చేతిలో తను పరాజయం పొందటం అనేది ఆనందకరమే, కానీ ఎటువంటి బాధ కలిగించదు. అభిమన్యుడు అలాంటివాడే, బభ్రువాహనుడు అలాంటివాడే, అలాగే భీముడు కొడుకు ఘటోత్కచుడు కూడా అలాంటివాడే. తండ్రిని మించిన తనయులు వాళ్ళు. అలాగే ఇక్కడ మదారస కువలయాశ్వుల యొక్క కుమారులు గొప్పవాడయ్యారు. వాళ్ళలా గొప్పవాళ్ళు అవ్వడానికి కారణం తల్లి తండ్రి. సంతానం యొక్క ఔన్నత్యాన్ని ఎంత జాగ్రత్తగా వర్ధింపజేస్తారో, వర్ధిల్లజేస్తారో, వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవ్వడానికి తల్లిదండ్రులు ఏ విధంగా కారణభూతులవుతారో మనకి మదారసోపాఖ్యానమే మార్గదర్శకం. మదారసాదేవి తన కుమారులను ఏ విధంగా పెంచింది, ఏ విధంగా ఉపదేశాలు చేసింది వాళ్ళకి, తండ్రి ఎలా వాళ్లకు ధర్మోపదేశాలు చేశాడు, సద్గురువును ఆశ్రయించమని ఏ విధంగా చెప్పాడు, ఈ విషయాలు మనకి మదారసోపాఖ్యానంలో ఒక్కొక్కటి ఎంత ఆదర్శవంతములైనవో తెలుస్తాయి. ఇక్కడ మదాలసాదేవికి కువలయాసుడికి బాధ్యతలు అప్పగించేసి, రాజ్య పరిపాలనాధికార బాధ్యతలన్నీ అప్పగించేసి అతని తండ్రి శత్రుజిత్తు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమాలు 4. మొదటిది బ్రహ్మచర్యాశ్రమం. ఆశ్రమం అంటే కుటీరం అని కాదు ఇక్కడ అర్థం, ఒక దశ. బ్రహ్మచర్యాశ్రమం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థాశ్రమం, నాలుగవది సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం అంతా విద్యాభ్యాసంతో గడుస్తుంది.
విద్యాం అర్థయతే ఇది విద్యార్థి. విద్యను అర్థించేవాడు విద్యార్థి, అడిగి చెప్పించుకునేవాడు విద్యార్థి. గురుకుల వాసంలో గురువుగారి దగ్గర ఉండి ఆయన చెప్పేటటువంటి అనేక విషయాలను అవగాహన చేసుకుని ధారణలో స్థిరపరచుకుని ఉన్నత స్థితి పొందడమే బ్రహ్మచర్యాశ్రమ లక్ష్యం. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి, బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి. పరబ్రహ్మతత్వమునందు, పరబ్రహ్మ జ్ఞానమునందు, బ్రహ్మజ్ఞానమునందు ఆసక్తి కలవాడై ఉండేవాడే బ్రహ్మచారి. బాల్యంలో బ్రహ్మచర్య బ్రహ్మజ్ఞానం ఏమిటి అనే సందేహం రావచ్చు. బ్రహ్మజ్ఞానం అనేది బాల్యం నుంచే రావాలి. తర్వాత ఎప్పుడో వృద్ధాప్యంలో వస్తుందనుకుంటే అప్పుడు రానే రాదు. బీజావాపనం అనేది బాల్యంలోనే జరగాలి. బాల్యంలో ఏ సంస్కారం అయితే తల్లిదండ్రులు, గురువు బ్రహ్మచర్యాశ్రమంలో ఆ విద్యార్థులకు కలిగిస్తారో ఆ సంస్కారం జీవితాంతం ఉంటుంది. అంతేకాదు మరుజన్మ కూడా పునరావృతం అవుతుంది. ఆ విధంగా సత్సంతానాన్ని పొంది వాళ్ళను సుశిక్షితులైన విద్యార్థులుగా తయారు చేయడం అనే బాధ్యత తల్లి, తండ్రి, ఆచార్యుడు. అందుకనే తైత్రీయోపనిషత్తులో శిక్షావళిలో గురువుగారు చెప్తారు శిష్యులకు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని 4 వాక్యాలు చెప్తారు. ఏ జీవికైనా సరే మొదటి గురువు తల్లి. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం. ఎంత గొప్ప సూత్రం చూడండి, జీవన సూత్రం ఇది. నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం. గాయత్రీ మంత్రం కంటే గొప్పదైన మంత్రం మరొకటి లేనే లేదు. తల్లిని మించిన దైవం వేరే లేనే లేదు. గాయత్రీ మాతకు ఎంత, గాయత్రీ మంత్రానికి ఎంత ప్రాధాన్యం, ఎంత శక్తి, ఎంత ప్రభావం, ఎంత మహిమ ఉన్నాయో ఆ జీవి యొక్క ఔన్నత్యం పట్ల కన్నతల్లి యొక్క ప్రభావం అంతగానూ ఉంది. ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడు కావడానికి కారణం తల్లి జిజియాబాయి. మహాత్ముడుగా తన జీవితాన్ని పరిణమింపజేసుకోవడానికి మోహనదాస్ గాంధీకి కారకురాలు ఎవరయ్యారు? తల్లి పుతలీబాయి. ఆ విధంగా ఇక్కడ నలుగురు పుత్రుల యొక్క ఔన్నత్యానికి కారకురాలైంది మదాలసాదేవి. ఏ విధంగా ఆవిడ తన కుమారులను గొప్పవాడని చేసిందనేది మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. ఎవరు ఏ మంత్రాలు ఉచ్చరించినా, ఏ మంత్రాలను అక్షరాలు జపం చేసినా ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం పొందిన గాయత్రీ మంత్ర జపం తర్వాతనే. గాయత్రీ మంత్రాన్ని జపించకుండా వేరే మంత్రం ఏది చేసినా కూడా ఫలించదు. ఇది వేదంలో చెప్పిన విషయం. నా గాయత్ర్యా పరం మంత్రం, గాయత్రిని మించిన మంత్రం లేనే లేదు. ముందు గాయత్రి చేయాలి. గాయత్రీ ఛందస్సులో సూర్యోపస్థాన మంత్రాన్ని పఠించాలి. గాయత్రీ ఛందస్సులో రుద్రమంత్రాన్ని చదవాలి. దేనికైనా సరే ఛందస్సు గాయత్రియే. గాయత్రీ ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు,
అనుష్టుప్ ఛందస్సు, బృహతీ ఛందస్సు, పంక్తి ఛందస్సు, జగతీ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, జగతీ ఛందస్సు. ఈ 7 ఛందస్సులు కూడా మంత్రాలకు ఆధారం. కార్తీక మాసంలో ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తుంటారు మహాన్యాసపూర్వకంగా. అందులో అంగన్యాస కరన్యాసాలు చేస్తూ దిగ్బంధం చేయడానికి ముందుగా అక్కడ చెప్పేది అదే. రుద్రమంత్రాలు ఏ ఛందస్సులో ఉన్నాయి? గాయత్రీ ఛంద, ఉష్ణిక్ ఛంద, అనుష్టుప్ ఛంద, బృహతీ ఛంద, పంక్తి ఛంద, త్రిష్టుప్ ఛంద, జగతీ ఛంద. 7 రకాల ఛందస్సులో రుద్రమంత్రాలు కనిపిస్తాయి మనకి. ఆ రుద్రానువాకాలు అయిన తర్వాతనే నమక చమకాలతో అభిషేకం చేస్తారు. నమ ఇతి కరోతి ఇది నమకం, చ మే ఇతి కరోతి ఇది చమకం. అభిషేకం చేసేటప్పుడు ఆ మంత్రాల యొక్క అర్థాలు గ్రహిస్తూ చేస్తే సమగ్రంగా సంపూర్ణంగా ఫలితం లభిస్తుంది. ఏదో వేగంగా చదువుకుంటూ పోతే ఏమిటి ఉపయోగం? మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నామంటే అందులో ధ్యాన శ్లోకాలతో సహా అర్థవంతంగా మనసులో ఆ రూపాన్ని, రుద్రుడి యొక్క రూపాన్ని మననం చేసుకుంటూ చేయాలి. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ స్వయం విప్రోభిషించేత్ శివం. ఇది ధ్యాన శ్లోకం రుద్రాభిషేకాల్లో. వేగంగా చదవడంలో ఏమిటి ఉపయోగం? అర్థవంతంగా చదవాలి, ఎక్కడెక్కడ ఆపాలో చదవాలి, అలా ఆపుతూ చదవాలి. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్, ఒకటే దీర్ఘ సమాసం. పాతాళం నుంచి నభస్థలం వరకు కూడా వ్యాపించినటువంటి తేజోలింగం భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్, 14 భువనాలు బ్రహ్మాండాలు వ్యాపించినటువంటిది అది. జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై, ఆ జ్యోతిస్వరూపమైనటువంటి ఆ స్ఫటికలింగం పూర్ణచంద్ర కాంతులతో విలసిల్లుతూ ఉంటుంది. అది ఆ తేజోలింగం. అస్తోకాప్లుత మేకమీశమనిశం, అది అనంతమైనది. స్తోకం అంటే అల్పం, అస్తోకం అంటే అధికం, అనల్పం, అనల్పమైనది, ఆద్యంతరహితమైనది. ఏకం ఈశం అనిశం, ఏకం ఈశం అనిశం, ఆయన అందరికీ ఒకడే ఈశుడు, ఒకడే అధిపతి. ఈశ అంటే అధిపతి, అధికారి, ఆధిపత్యం కలిగినవాడు. ఆయన ఒక్కడే ఏకం ఈశం అనిశం ఎల్లప్పుడూ. అటువంటి పరమేశ్వరుని ధ్యాయేతు, ధ్యానించాలి. ఏ విధంగా? రుద్రానువాక అంజపన్, రుద్ర అనువాకాలు ఉన్నాయి. ఓం నిధనపతయే నమ, నిధనపతాంతికాయ నమ, ఊర్ధ్వాయ నమ, ఊర్ధ్వలింగాయ నమ, హిరణ్యాయ నమ, హిరణ్యలింగాయ నమ. ఈ విధంగా రుద్రానువాకాలతో జపం చేయాలి. నిధనపతయే నమ, మృత్యువుకి అధిపతి ఆయన. నిధనపదాంతికాయ నమ, ఊర్ధ్వాయ నమ, ఊర్ధ్వలింగాయ నమ. ఊర్ధ్వభాగంలో అనంతంగా వ్యాపించిపోయాడు ఆయన. సువర్ణాయ నమ, సువర్ణలింగాయ నమ. ఆ తేజోరూపం సువర్ణ భాసమానంగా ఉంటుంది. అలా రుద్రానువాకాలతో అర్థవంతంగా మంత్రాలు జపిస్తూ చేస్తే, ధ్యాన శ్లోకం చదివి ఆ ధ్యాన శ్లోకంలో ఆ రుద్రుడి యొక్క రూపం ఎలా ఉందో ఊహించి ఆ రుద్రుణ్ణి, ఆ జ్యోతిస్వరూపమైన స్ఫటికలింగాన్ని అలా మనసులో ఆరాధన చేస్తూ ఊహిస్తూ రుద్రానువాక మంత్రాలతో ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే,
తన యొక్క మనోరథ సిద్ధికి ధ్యానించాలి ఆ పరమేశ్వరుణ్ణి. ఈప్సిత సిద్ధయే ధ్యాయేత్. ధ్రువపదం, ఆ స్థానం ఎటువంటిది? శాశ్వతమైనది. ధ్రువం అంటే శాశ్వతమైనది అని అర్థం. ధ్రువపదం శాశ్వతమైన స్థానం ఆ పరమేశ్వరుడు యొక్క స్థానం. విప్రహ అభిషించేత్ శివం. విప్రహ, కహా విప్రహ, ఎవరండి విప్రుడు? వేద విజ్ఞానం పొందినవాడు విప్రుడు. ఇంతకుముందు మత్స్యపురాణంలోను మార్కండేయ పురాణంలోనూ ఈ విషయం చర్చించాం. జన్మనాజాయతే శూద్ర విప్రో భవతి కర్మణ. జన్మతో ప్రతివాడు విప్రుడు కానివాడే. మరి ఎప్పుడవుతాడు విప్రుడు? వేద విజ్ఞాన సంస్కారంతో విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానంతో విప్రుడవుతాడు. అటువంటి విప్రుడు శివుణ్ణి అభిషించేత్, అభిషేకించాలి. పంచామృతాభిషేకాలు అలా శివుణ్ణి అర్చించాలి. ఎందుకు? ఈప్సిత సిద్ధయే, మనోవాంఛాపల సిద్ధి కోసం జపించాలి. ఇది కార్తీక మాసంలో 4 రోజులు కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ దైవం యొక్క రూపాన్ని, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని, సగుణ రూపాన్ని మనస్సులో ధ్యానించాలి. మనస్సులో సగుణ రూపాన్ని ప్రతిష్ఠించుకుని అప్పుడు ఆరాధించాలి. అప్పుడే ఆ షోడశోపచార పూజ అనేది లేదా ఆరాధన అనేది సార్థకం అవుతుంది. ఇలాంటి విషయాలని కూడా మదాలసాదేవి తన కుమారులకు చెప్పేదిట. ఆ దంపతులు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. మదాలస కౌలయాశులు. కొన్నాళ్లకు వాళ్లకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి విక్రాంతుడు అని పేరు పెట్టారు ఆ దంపతులు. విశేష క్రాంతి యశ విక్రాంత. పెట్టే పేరు సార్థకమై ఉండాలి, అర్థవంతమైనదిగా ఉండాలి. అర్థరహితమైన పేర్లు పెట్టకూడదు పిల్లలకు. కారణం ఏమిటి? అర్థవంతములైన భగవన్నామాలు పిల్లలకు పెట్టినప్పుడు ఆ నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు పిల్లలను పిలుస్తూ ఆ నామధేయాన్ని, దైవ నామధేయాన్ని, ఆ భగవంతుడి యొక్క విశేషమైన నామాలను అలా ఉచ్చరిస్తూ ఉండటం వల్ల ఇహపర ఫలితం లభిస్తుంది, పుణ్యం పురుషార్థం లభిస్తుంది. కుమారుని పిలిచినట్టు ఉంటుంది, దైవాన్ని స్మరించినట్టు ఉంటుంది. అలా చేయడం వల్ల ఉభయతారకం అవుతుంది. అందుకనే మదాలస కౌలయాసులు ఏం పెట్టారు పేరు? విక్రాంత అని పెట్టారు మొదటి కుమారుడికి. విశేష క్రాంతి యశస. విశేషమైన అభ్యుదయం కలవాడు. క్రాంతి అంటే అభ్యుదయం, అభివృద్ధి. విశేషమైన అభ్యుదయం కలవాడు గనక విక్రాంత అని పేరు పెట్టారు. మదాలస ఆ శిశువుకి గోరుముద్దలు తినిపించినప్పుడు, పాలిచ్చేటప్పుడు, తర్వాత గోరుముద్దలు తినిపించేటప్పుడు భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ పెట్టేదిట. ఇప్పటికీ కూడా కొంతమంది పుణ్యస్త్రీలు వంట చేసేటప్పుడు, గృహకార్యాలు చేసేటప్పుడు అధ్యాత్మ రామాయణ కీర్తనలు చదువుకుంటూ చేస్తారు. అన్నమాచార్య సంకీర్తనలు మననం చేసుకుంటూ చేస్తారు. ఏతే విశేష ఆగామి కార్యక్రమే అధ్యయనం కరవామహై పునర్మిలామహ శ్వః. ఈ విశేషాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నప్పుడు అధ్యయనం చేద్దాం. అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అథనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.